బెల్లీ ఫ్యాట్ మనకెందుకు ఎక్కువ ఉంటుంది? ఇండియన్స్‌కి చాలా ఎక్కువ ఉంటుంది. తెలుసా మీకు? మేము కొరియా వెళ్ళాం కదా, వాళ్ళకి 2% కూడా బెల్లీ ఫ్యాట్ లేదు. ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. ఎందుకు అంటే వాళ్ళ ఫుడ్ వేరేగా ఉంది. సూప్ తాగుతారు, 3 రకాల వెజిటబుల్స్ తింటారు, 2 రకాల నాన్ వెజ్ తింటారు, రైస్ ఇంతే తింటారు. ఇంతే స్టిక్కీ రైస్ ఇంతే తింటారు. మనది ఎలా ఉంటుంది చెప్పండి? ఇంత రైస్ పెట్టుకుంటాము, అంత పప్పు పెట్టుకుంటాము, ఇంత నాన్ వెజ్ తింటాము, రసంతో తింటాము, పెరుగుతో తింటాము కదా. సో నేను గమనించింది ఏంటి అంటే మనం రైస్ క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకుంటున్నాం. ప్లస్ వాళ్ళు రోజుకి కనీసం 4-5 కిలోమీటర్స్ నడుస్తారంట, 8 గంటలు వర్క్ చేస్తారంటమ్మా ఏదైనా జాబ్లో. మనమేం చేస్తున్నామ్మా, ఇంట్లో నుంచి అటు బయటకు కూడా వెళ్ళము. ఆడవాళ్ళు చాలామంది వెళ్ళరు, మగవాళ్ళన్నా వెళ్తారేమో. నడిచేవాళ్ళు ఎంతమంది చెప్పండి? పక్కన షాప్కి వెళ్ళాలన్నా కానీ బైక్ వేసుకోనో లేదా కార్ తీసుకొనో వెళ్తాము. నడిచే అలవాటు మనకు లేదు, పోగొట్టుకున్నాం మనము. కాబట్టి వాళ్ళు ఫ్లాట్ స్టమక్తో ఉన్నారు. ఒకళ్ళు అడిగారు నన్ను, మీ ఇండియన్స్ బాగుంటారు కానీ సన్నగా ఉంటారు, పొట్టలు మాత్రం ఇంత ఇంత ఉంటాయని. నేను నిజంగా ఫీల్ అయ్యాను అసలు. నిజం అదేమో నిజమే, కానీ అలా అడిగినందుకు ఫీల్ అయ్యాను నేను. కాబట్టి మన ఇండియన్స్కి బెల్లీ ఫ్యాట్ ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే మనము కాప్స్ చాలా ఎక్కువ తీసుకుంటున్నాము. ఆలోచించాలి దీని గురించి.